ఈ కీర్తన 103 మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం స్తుతించేటప్పుడు ప్రతి చోట వాడతాం. ప్రార్థించేటప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ ప్రతి ఒక్క వాక్యం మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థించేటప్పుడు కూడా మనం ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు రాసిన కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము. అంటే ఏంటంటే దావీదంట తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా. అంటే ఇప్పుడు ప్రాణం అంటే మన బాడీలో మనకి అన్నిట్లో కంటే మన లైఫ్ ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం దేనికైనా సాక్రిఫైస్ చేస్తాం, కానీ ప్రాణం ఒక్కటే సాక్రిఫైస్ చేయం. ప్రాణం సాక్రిఫైస్ చేసింది ప్రభు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. అందుకనే దావీదంట నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తం. అంతరంగమున్న అంటే హార్ట్ కూడా కాదు, మొత్తం బాడీలో ఉన్న ఎవ్రీ నర్వ్, ప్రతి నరనరాలు, బోన్స్ అన్నిటికీ చెప్తున్నాడంట, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరుమకుము. మనం మర్చిపోతాం. మనం దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా మనం ఈజీగా మర్చిపోతాం. ఎందుకంటే మనకి కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొస్తుంది. కష్టాలు లేకపోతే ఏంటి, దేవుడు మర్చిపోతాం. మనం ఆయన చేసిన ఉపకారాలు లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉండి నేను మాట్లాడను, మీరు విను, మీరు ఎక్కడ కూర్చోరు. అందుకని ఆయన చేసిన ఉపకారాలన్నీ దేనిని మరువకూడదు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన దోషాల కోసమే ఆయన సిలువైపడ్డాడు. సంకటములు అంటే మనకి డిసీజెస్, ఏమైనా రోగాలు వస్తే దూరం చేస్తాడంట. మన ప్రాణం లాగేసుకునే అంత చేయట్లేదు. మన ప్రాణం లాగేసుకునే అంత చేస్తే మనం ఈరోజు బతికున్నాం. మన సంకటములన్నిటినీ, మన దోషములన్నింటినీ, ఇప్పుడు మనం ఎన్నో దోషాలు చేసి ఉంటాం, ఎన్నో రోగాలు వచ్చి ఉంటాయి, మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో రోగాలు వచ్చి ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే ఆయన మనల్ని ఎంత ఉపకారాలు చేసి ఉంటే మనం ఇక్కడ ఉంటాము, అది ఆలోచించుకోండి. ఆయన నీ సంకటం సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించు ఉన్నాడు, కరుణ కటాక్షములను నీ కిరీటము ఉంచుచున్నాడు. అంటే మనం ఇప్పటికి ఎన్నో పాపాలు, మన పాపాలతో మనం ఎన్నో దోషాలు, ఎన్నో చెప్పుకోలేని పాపాలు చేసి ఉంటాం. మనం ఎన్నో పాపాలు, కానీ మనల్ని ఇప్పటికీ బ్రతికించాడు సమాధిలో. మనల్ని ఇంకా మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత మన సమాధిలో పెడతారు, కానీ ఆ సమాధి నుంచి మనల్ని ఇప్పుడు దాకా బతికించాడంటే వేరు చేశాడు. సమాధిలో ఇక్కడ ఏమనుందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మన ప్రాణాన్నంట సమాధిలోకి వెళ్లకుండా దేవుడు విమోచించుచున్నాడట. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. మనల్ని ఎంత తృప్తిపరిచాడు దేవుడు. మనం కష్టాలు వచ్చినప్పుడు దేవుడా ప్లీజ్ దేవుడా నాకు అదే చేయి దేవుడా, దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోము. కానీ మనం ఏంటంటే దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. ఫస్ట్ మనం అది దేవుని చిత్తం కాదా అని తెలుసుకొని మనం ప్రార్థించాలి. మనం కొన్ని ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థిస్తాం ఒక దాని గురించి, అది లేట్ అయిందంటే దేవుడితో మనకి ఏంటంటే ఏంటి దేవుడా నాకు ఏం చేయట్లేదు అంటే దానివల్ల నీకు ఏదో బ్యాడ్ థింగ్ ఉంటే కానీ దేవుడు నిన్ను నీకు లేట్ చేయడు, దానికంటే అధికంగా ఇస్తాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. మనం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం, ఎంతో మందికి తిండి లేక ఏమి లేక వాళ్ళు కొంచెం చాలా పూర్ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవుడు పోషిస్తున్నాడు.
వాళ్ళందరికంటే దేవుడు న్యాయవాదిగా తీర్పు తీస్తున్నాడంట. ఆయన న్యాయవాదిగా తీర్పు తీస్తాడంట అందరికీ. ఆయన మోషేకి తన మార్గములను తెలియజేసి ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. మనందరికీ తెలుసు మోషే వలన ఇశ్రాయేలును దేవుడు ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తారు కదా. దేవుడు అంట అందరూ ఏంటంటే ఇశ్రాయేల్నే చూశారు, ఇండియాలో లేదు దేవుడు, ఇండియాలో క్రిస్టియానిటీ లేదు, వేరే దేశంలో క్రిస్టియానిటీ లేదు అని అంటారు. వాళ్ళని ఎన్నుకున్నారు దేవుడు, వాళ్ళని ఇశ్రాయేల్ని ఎన్నుకున్నారు, మనల్ని కూడా ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడు ఇక్కడ పుట్టించి మనం ఇంకా దేవుడు మనల్ని కొనసాగిస్తున్నాడంటే మన వల్ల దేవుడి నామాన్ని స్తుతింపబడవాలి కాబట్టి మనల్ని ఇంకా బతికించి ఉన్నాడు. ఓన్లీ ఇశ్రాయేలునే దేవుడు స్తుతించట్లేదండి. మోషే వలన ఇశ్రాయేలుని అందరినీ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్లారు, మనల్ని కూడా తీసుకెళ్తారు. అలా కాదండి, ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన సృజించి మనల్ని ఇప్పుడు దాకా నడిపించి మన ద్వారా దేవుని స్తుతించబడాలి. కార్యం చేయాలంటే కార్యం అంటేనే ఇప్పుడు భూమి మనం ఇప్పుడు నివసిస్తున్నాం, అది ఎంత ఫాస్ట్ తిరుగుతుందో మనకు తెలియదు. అది ఎంత ఫాస్ట్ తిరుగుతున్నాం, మనం ఇంకా నుంచోనే ఉన్నాం. యాక్చువల్లీ అది తిరుగుతున్నప్పుడు మనం కూడా తిరగాలి. అదే దేవుడి సృష్టి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము, కృప సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మనం ఏంటి ఎవరితో అన్నా ఇప్పుడు గొడవ అయితే ఏం చేస్తాం? ఈజీగా గొడవ పడేస్తాం. మనకు నచ్చని పని, మనల్ని ఎవరినన్నా తిట్టినా, చిన్న మాట రాన్నా సరే, మా సైడ్లో రాన్నా సరే గొడవే మా ఏరియాలో. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని, ఎవరన్నా రా అంటే గొడవ ఆడేవాడిని ఆ టైంలో, బీటెక్లో. కానీ దేవుడు నన్ను ఈ స్టేజ్ మీద మాట్లాడిస్తున్నానంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదండి. వాళ్ళిద్దరు పాస్టర్స్ వల్ల నేను ఇంకా దేవుడు నాలో నుంచి కూడా కొంత ఏదో దేవుడు మాటలు మాట్లాడుతున్నానంటే అది దేవుని కృప వల్లే. మనం ఈజీగా జనాలతో పోట్లాడుతూ ఉంటాం, కానీ దేవుడు అంట మనతో వ్యాజ్యమాడేవాడు కాదంట. ఈజీగా ఆయన కోపం అంటే అసలు భూమే ఉండదు. మనల్ని ఇలా తీసేస్తాడు దేవుడు. ఈ రోజు ఉన్న ప్రాణం నెక్స్ట్ మినిట్ ఉండదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికము ఉండును. అంటే ఏంటి? దేవుడు అంట మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే మన పాపాలని, ఇప్పుడు నేను పాపం చేశాను, ఎన్నో పాపాలు చేశాను, అప్పుడే దేవుడు నన్ను ఇలా తీసేయచ్చు. కానీ దేవుడు ఏంటంటే ఆయన మనకి ఎంతో పేషెన్స్ అండి. ఆయన కుమారుడు శిలువలో వేలాడి, కొట్టబడి, చర్మం చీల్చబడి, ఆయన తలుచుకుంటే ఈ పాటికి పైకి దేవుడు వచ్చి కాపాడేయచ్చు. కానీ అయినా కూడా భరించి మన కోసం మనం ఏంటి, ఆయన నామముకి ఆయన్ని మనం స్మరించాలంటే దేవుడు ఏం చెప్పారు? బల్లారాధన మనం ఎందుకు చేస్తాం? అసలు ఆయన్ని గుర్తు చేసుకోవడానికి. ఆయన రొట్టెని ఆయన శరీరంగా, ఆయన ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా ముందే ఆయనకి తెలుసు. దేవునికి తెలుసండి, ముందే తెలుసు. నాకు సిలువ, నేను మరణించబోతున్నాను, తను తన తండ్రిగా అర్పించుకున్నాడు దేవుడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన పాపాలంట ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరమో అంత దూరం చేస్తాడంట. మనం అయినా సరే అదే పాపం చేస్తాం ఒక్కొక్కసారి కంటిన్యూస్గా. దేవుడు మనల్ని ఎన్నిసార్లు తప్పించినా మళ్ళీ అదే పని చేస్తాం. మళ్ళీ దేవుడా నన్ను క్షమించి, నేను మళ్ళీ తప్పు చేశాను, మళ్ళీ
మళ్ళీ అదే పాపం చేస్తాం. దేవుడు అంట మనం బాప్తిజం తీసుకున్న తర్వాత బాప్తిజం ముందు ఎంత చేసినా సరే దేవుడు అంట మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునిలో రక్షణ నిజమైన దేవుడాన్ని అంగీకరించిన తర్వాత మనం ఏదన్నా చిన్న తప్పు చేస్తే దేవుడు క్షమించడంట. అది మాత్రం మీరు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయన తెలియజేసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. మనము మట్టివారం అంట. గ్లాస్ ఏంటంటే అర్థం ఏంటంటే ఇలా ఇసిరితే పగిలిపోతుంది. మనం గాజు వలె ఉన్నామంట. మన జీవితాలు ఆయనకి గాజు వలె ఉన్నాయి. లోతు ఏమైంది? మొత్తాన్ని ఆయన అగ్నిలో దహించి వేసి ఉన్నాడు, కానీ లోతుని కాపాడాడు. కానీ ఆయన భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూడొద్దన్నా చూసింది. ఉక్కు స్తంభం అయిపోయింది. అంటే దేవుడు మన కోసం మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు మనం కూడా వెనక్కి తిరిగి చూసే వాళ్ళంగా ఉన్నామా? లోతు భార్య వల్ల మనం కూడా ఇంకా మళ్ళీ అదే పాత రోజులు, అదే పాత పాపము, అదే పాపం మనిషి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఉక్కు స్తంభం అయిపోయింది. మనం ఉక్కు స్తంభం కాదు, మనల్ని అయితే దేవుడు తీసుకెళ్ళిపోతాడు అదే క్షణం. ఇప్పుడు జనాలు చిన్నపిల్లలు కూడా ఎప్పుడు చనిపోతున్నారో, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో కూడా తెలియట్లేదు. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలియజేసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. నరుణ్ణి ఆయన గడ్డి వలె నున్నది. ఆయన పువ్వు అడవి పువ్వు పూయినట్లు అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అది మీదట దాని చోటు దాని నెరుగుదును. గడ్డి వలె ఉందంట మన ప్రాణం. అంటే మన లైఫ్ గడ్డి వలె. మన గడ్డి అలా పీకేస్తాం. అలా దేవుడు మనల్ని చూసి మనం ఇంకా మార్చబడిపోతే పీకేస్తాడు. అలాగా అడవి పువ్వు ఏముంటుంది? ఈజీగా గాలి వస్తే వెళ్ళిపోద్ది. అంటే మన జీవితాలు అంత గ్లాస్ ఫ్రేమ్ వలె, గడ్డి వలె, అడవి పువ్వు వలె ఉందంట. అయినా సరే మన కోసం దేవుడు, మన కోసం, అందరి కోసం బలిలో ఆయన శిలువ రక్తం కార్చారండి. అది మనం స్తుతించాలి దేవుణ్ణి. ఆయన యెహోవా నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగము నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలుచును. నీతి అంట మనం ఏదన్నా చేస్తే మన పిల్ల తరాలను కూడా దేవుడు మనల్ని దీవిస్తారంట. కానీ మనం చేసే పాపాలు ఉంటాయి కదా, దేవుడు క్షమిస్తాడు, కానీ దోషాలను మాత్రం కంటిన్యూ చేస్తాడు. నీతిని కంటిన్యూ చేస్తాడు. మనం చేసే దోషాలు పిల్ల తరాలు కూడా సఫర్ అవుతాయి అంట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు మనకి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసే మైండ్లోనే ఉంటాం. దేవుడు ఇచ్చాడు. మనం చేసే దోషాలు అంట మన పిల్ల తరాలకు కూడా ఎఫెక్ట్ అవుతాయి అంట. ఆయన కృపాయుగం యెహోవా ఆకాశం అందున్న తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచు ఉన్నాడు. యెహోవా దూతలారా, ఇక్కడ 20వ వచనం నుంచి 22వ వచనం దాకా ఇప్పుడు దేవుడు దావీదు తన మనసులో తను చెప్పుకున్నాడంట. ఇప్పుడు దూతలు కూడా ఎలా స్తుతిందో చెప్తున్నాడంట. దూతలు యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞను లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఇక్కడ 21వ వచనంలో సైన్యములారా, 21వ వచనం లాస్ట్లో పరిచారకులారా, మీరందరూ ఆయన స్తుతించుడి. పరిచారకులు, బలశూరులారా, సైన్యములారా, దూతలారా, వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. దేవుణ్ణి ఎలా స్తుతించినో మనం కూడా అలా స్తుతించాలని చెప్పి దావీదు గుర్తు చేస్తున్నాడు. లాస్ట్లో యెహోవా ఏలుచుండ స్థలములన్నిటినీ నన్ను ఆయన సర్వకార్యములు
ఆయన స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుచు. మనం అంట ఆయన ఏలు ప్రతి ఒక్క అందరికీ ఇప్పుడు ఏంటంటే ఎలా వచ్చేసిందంటే ఇండియా అంటే హిందూయిజం, మిగతా ముస్లిం కంట్రీస్ అంటే ముస్లిమిజం, యూరోప్లో అంటే క్రిస్టియానిటీ, ఇదేంటి ఇజ్రాయెల్లో ఏమో జూయిష్. ఇదంతా అసలు ఎలా విడబడిందో తెలియదు, కానీ దేవుడు అనేది ఈ బైబిల్ స్తుతిస్తుందని. దిస్ ఈస్ ద బైబుల్, వి నీడ్ టు ఫాలో. మనం చెప్పే మాట నిజం కావచ్చు, కానీ దేవుని మాటలు మాత్రం నిజమండి. అది మాత్రం గుర్తించుకొని మనం స్తుతించబడాలని దేవుడే ఇక్కడ రాయించున్నాడు. చిన్న మాటను దేవుని దీవెన. హల్లెలూయా. మంచి సందేశాన్ని కూడా విన్నాము. కాకపోతే ఏంటంటే మనము అన్ని వచనాలను కూడా అన్ని మాటలను కూడా వివరించాలని కాదు. ఇప్పుడు చదవబడిన ఆ యొక్క కీర్తనలో ఉంటే 2-3 వాక్యాలు తీసుకొని వాటిల్లో మనము వివరించాలి. అందుకే ఇది పెట్టిందన్నమాట. అన్నీ వివరిస్తుంటే టైం వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఏమైనప్పుడు కూడా నెక్స్ట్ టైం నుండి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. రెండు లేకపోతే 3 వాక్యాలు తీసుకొని ఆ యొక్క వాక్యాల మీద మాట్లాడారంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేద్దాం.